నిరూపించుకోవాలని చెప్పేసి. కానీ అన్నీ కూడా టచ్ చేయడం, కొంత చేస్తున్నట్టు చేయడం, వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి పరిపాటిగా మారిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ మనందరికీ తెలుసు. గొప్పగా ఆలోచన చేస్తున్నామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రిని సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీలకు మేము ఉద్ధరిస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాం, రకరకాల హామీలు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మేము దేశానికే తెలంగాణని ఒక ఆదర్శంగా, ఒక ల్యాబ్, పొలిటికల్ ల్యాబ్గా కాంగ్రెస్ పార్టీ మారుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సంతోషం, బీసీలందరూ గంపగుత్తగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. అయితే 18 నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతామని చెప్పేసి బీసీల వర్గీకరణ, కులగణన మేమే ముందు చేస్తున్నామని చెప్పేసి చేయడం జరిగింది. కర్ణాటకలో కులగణన చేసి అబాస్ పాలయ్యి కేంద్ర కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కులగణన చేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చేంతవరకు కర్ణాటకలో రాజకీయం నడుస్తూ ఉంది. కర్ణాటక ప్రజలను నట్టేట ముంచేసింది. ఇవాళ తెలంగాణలో కోర్టు మొట్టికాయలేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేని పరిస్థితి. హైకోర్టు స్వయాన సెప్టెంబర్ 30వ తారీఖు లోపట మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినంత పనిగా హైకోర్టు చెప్తే హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఇంకా కూడా తాత్సారం చేస్తున్నట్టే కనపడతా ఉంది. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడే ఆ డిమాండ్ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది.